అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో పూర్వ వీఆర్ఓలకు శుభవార్త అందిస్తామని, పూర్వ వీఆర్ఓల సమస్యలని సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తానని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ పూర్వ వీఆర్ఓల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు ఆధ్వర్యంలో వేలాది మంది పూర్వ వీఆర్ఓల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో వీఆర్ఓల పాత్ర వెలకట్టలేనిదన్నారు. విజ్ఞానం కన్నా అనుభవం గొప్పదని లచ్చిరెడ్డి అన్నారు. వీఆర్ఓల గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్నారని, పూర్వ వీఆర్ఓల అవసరం నూతనంగా రాబోతున్న రెవెన్యూ చట్టానికి అత్యంత అవసరమన్నారు. ఈ విషయంపై తాను సీఎం రేవంత్ రెడ్డికి వివరించి రెవెన్యూ వ్యవస్థలో పూర్వ వీఆర్ఓలను కలుపుకొని వెళ్లేలా ప్రభుత్వానికి తెలియజేస్తానని లచ్చిరెడ్డి హామీ ఇచ్చారు. ఇక్కడకు విచ్చేసిన పూర్వ వీఆర్ఓలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేంద్రరావు గారికి, అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రాములు గారికి, వేదిక మీద ఉన్న టీజీటీఏ జనరల్ సెక్రటరీ రమేష్ పాకా గారికి, టీజీటీఏ సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్ గారికి, మరియు వేదిక మీద ఉన్న నా రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇక్కడకు వస్తున్నప్పుడు అంటే రెవెన్యూ కుటుంబ సభ్యులను కలుస్తున్నామా, పూర్వ వీఆర్ఓలో వారు అర్ధరాత్రి వారిని నిరంకుశంగా పంపించిన సందర్భాలు గుర్తొస్తూ, నేను ఎందుకంటే ఆ రోజు మీకు తెలిసి ఆల్రెడీగా తెలుసు, 2020 కన్నా ముందు 2019లో నాకు ముందే తెలుసు వీఆర్ఏలు వీఆర్ఓలని నిరంకుశంగా తీసేస్తున్నానని ఒక పెద్ద మనిషి ద్వారా నాకు తెలిసిన సమాచారం. వెంటనే దాని మీద కార్యాచరణ ప్రకటించిన ఈ సోకాల్ నాయకుల్ని పిలిచిన ఏం చేసిర్రు అంటే చెప్పిందంతా పోయి అక్కడ పోయి చెప్పేసి జరిగింది ఏంటంటే, ఇక్కడ లచ్చిరెడ్డి అనే వ్యక్తి లే మొత్తం వాళ్ళ చేసుకొని గచ్చిపోలేలా భూముల స్కామ్లు, ఊర్లల్లో ఇంటి కమ్మల భూముల స్కామ్లు, ఇవన్నీ హౌసింగ్ స్కామ్లే. వాళ్ళే లీడర్లు, ఒక్కొక్కడి మీద 60-70 కేసులు ఉంటాయి. గనులు పెట్టుకొని తిరుగుతారు నాయకులు, లీడర్లు. ఒక నాయకుడికి గన్ను పట్టుకొని తిరిగితే వాడేం నాయకుడు అవుతారు రా బాబు? వాడు ఉద్యోగ సంఘ నాయకుడు అవుతారా? అరే ఏం చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళు మళ్ళా మన గురించి మాట్లాడుతారు. అరే ఏం లేదా వాళ్ళ వెనకాల ఎవడున్నాడే అంటాడు. ఎవడుండాలి? ఒక్క వ్యక్తి, ఈ రోజు ఒక్క వ్యక్తి మొత్తం వ్యవస్థను మార్చగలడు. మంచిది చేయదలుచుకుంటే ధైర్యంగా, ఆ 5 సంవత్సరాలు నన్ను ఏం చేయలే కదా, వాళ్ళు చేయాలంటే చేసేవాడే కదా. మరి ఏముంటది? మంచితనంతో ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోరుకోవాలా. ప్రతి ఒక్కరికి ఇంటి జాగా రావాలి ఎంప్లాయీకి. ఈ రోజు కొనుక్కోలేస్తారా? మీరు కొనుక్కోలేస్తారా? ఎవడన్నా? ఎట్టుంది పరిస్థితి? ఎట్టుంది ల్యాండ్? ఎట్లా పెరిగిపోయింది చెప్పండి. మీరు చూసారుగా ప్రతి ఊర్లో గ్రామాలలో ఆ రోజుల్లో రెవెన్యూలో ఎట్లా ల్యాండ్లు ఎన్ని కాస్ట్, ఎంత కాస్ట్ ఉంది, ఈ రోజు ఎంత కాస్ట్ ఉందో తెలిసింది కదా. గత 10 సంవత్సరాలు చేసిన గొప్ప ఏంటంటే తెలుసా? భూముల వాల్యూలు పెంచడం. ఒక ఇంట్లో జాగాలు సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితి తీసుకురావడం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పడం. అరే రియల్ ఎస్టేట్ పడిపోవడం కాదు, నేను ఒకటే సలహా ప్రభుత్వానికి కూడా ఇచ్చిన, మంచి గొప్ప సలహా ఇచ్చిన. ప్రభుత్వంలో ఏదైనా భూములతోనే మనం ఏం చేయగలిగినా, ఏ వ్యవస్థ నడవాలన్నా భూములతోనే. కాబట్టి ఫస్ట్ ఎంప్లాయీస్ ని ముందు పెట్టండి. ఏ వ్యవస్థ అక్కడ రావాలి, డెవలప్ కావాలంటే ఎంప్లాయీస్ ని ముందు పెట్టండి. ఎంప్లాయీస్ కు 2-3 వేల ఎకరాలు వేయండి ఒక ఏరియాలో. ఆ ఏరియా డెవలప్ అవుతుంది. గతంలో తెలుసు మీకు, వనస్థలిపురం కావచ్చు, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, ఏరియాల్లో ప్రభుత్వాలు ఫ్రీగా ఇచ్చినాయి. ప్రభుత్వం నుంచి మనం ఫ్రీగా అడగొద్దు.
ప్రభుత్వం ఏదైతే రేటుకి ఇస్తుందో ఆ రేటుకి మాకు ఉద్యోగులకి ఇస్తే లోన్ ఫెసిలిటీ కల్పిస్తుంది కాబట్టి మాకు ఎట్లా లోన్ వస్తుంది కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక రియల్ ఎస్టేట్ గా చేస్తే ఏమైతుందో తెలుసు మనకి లాభాలు లేకుండా మనం కొనుక్కుంటే ప్రభుత్వానికి లాభము, ఉద్యోగస్తులకు లాభము, అందరికీ కామన్ ఉద్యోగి వరకు లాభం. ఎందుకంటే 10 లక్షల మంది కుటుంబాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఇంకొక 10 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి దీని మీద. కాబట్టి నేను అందరి ఉద్యోగుల తరఫున నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం తెస్తూ మనకి డిఏలు పిఆర్సీలు పెంచుకుంటూ మన శాఖను బలోపేతం చేయడానికి నేనున్నా. ఉద్దేశంలో దురుద్దేశంలో ఇవన్నీ రాతలు వెనకాల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను చెప్తున్నా, వ్యవస్థ కోసం పోరాడేవాడు 4.5 సంవత్సరాలు ఎదురు తిరిగినా నిలబడ్డా ఎవ్వడేం చేయలే. నాకు తెలుసు తిరిగి నేను వస్తా అని. ఇదే సిస్టమ్ ని తీసుకురావాలంటే మొదటి రోజు కంకణం కట్టుకున్నది చట్టం వస్తే వ్యవస్థ వస్తుంది, విలేజ్ లో గ్రామ రెవెన్యూ అధికారి వస్తాడని అనుకున్నా. దానికి బాటలు వేసిన, దానికి రాతలకు కాకుండా అవకాశం వచ్చింది. దానికి తీసుకొచ్చే ప్రయత్నంలో నేను భాగస్వామైనా. ఈ రోజు మనం ఈ సమావేశం పెట్టుకుంటాం. మీకు ధైర్యం వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? లచ్చిరెడ్డి గారి నాయకత్వం. ఆ ధైర్యం వాళ్ళకి ఏం చెప్పుకుంటున్నారు? ఈ రోజు మేము పోతున్నాం వస్తుందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇంకా నేనేం చెప్తుంటే వ్యవస్థ కాపాడేవాడు నా వెనకాల ఉంటాడు. వ్యవస్థ కాపాడవద్దనే ఉద్దేశంతోనే ఎదురు ఆపోజిషన్ లో వాడు వాళ్ళతో చేతులు కలిపిండంటే ఎంత దుర్మార్గుడో ఎంత నీచుడో మనం ఒక్కసారి ఆలోచించండి. ఈ రెవెన్యూ శాఖల పుట్టి ఈ రెవెన్యూ శాఖని నిర్వీర్యం చేస్తుంటే కనీసం కూడా మనతోని ఉండి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక్క అవకాశం కూడా లేకుండా చేసే ప్రయత్నంలో ఉంటే ఎవరి ఆటలు సాగవు. నేను అనుకున్నా, ఎందుకంటే నేను ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి చివరి వరకు తీసుకుపోయే ప్రయత్నంలో ఖచ్చితంగా ఉంటా. కానీ ఈ రోజు సోకాల్ నాయకులు ఏం చెప్పాలనుకున్నారంటే, ఇంకా భజనలు వస్తుంటే ఒక మెసేజ్ వచ్చింది, మా పూల్ సింగ్ పంపించింది నాకు. మేము 1964 లో మా సంఘం ఏర్పడ్డది, మా సంఘం అది చేసింది ఇది చేసింది ఆ చేసింది అని చెప్పుకుంటూ ఏం చెప్పిర్రా అంటే లాస్ట్ కి 100 మందికి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ ఇచ్చినవా అని చెప్పుకోరు. విఆర్ఓలు తీసేసినామని చెప్పుకోలే, విఆర్ఏలు తీసుకొస్తామని చెప్పుకోలే, ఒక జీవో తీసుకొచ్చినామని చెప్పుకోలే. ఏం చెప్పారా అంటే తహసీల్దార్ల నుంచి అట డిప్యూటీ కలెక్టర్ 100 మంది ప్రమోషన్ ఇచ్చారట. మరి తహసీల్దార్ల సంఘం ఏం చేస్తుందా? తహసీల్దార్ అసోసియేషన్ ఉండదా వాళ్ళ కోసం చేయడానికి? మరి కింది స్థాయి సిబ్బందికి ఆర్ఏల పరిస్థితి ఏంది, జూనియర్ అసిస్టెంట్ల పరిస్థితి ఏంది, డీటీల పరిస్థితి ఏంది, వాళ్ళ సర్వీస్ రూల్స్ ఏంది, వాళ్ళ కథ ఏంది? అరే ఒక్కసారి నేను వెనక పుల్సింగ్ పంపిస్తే వెనక తిరిగి చూసిన 2014 కన్నా ముందు పనిచేసిన రెవెన్యూ సంఘాల నాయకులు చాలా ఉద్దండులుండే. వాళ్ళందరూ కూడా సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ లోనే రాష్ట్ర నాయకులుగా పనిచేశారు. ఇక అయ్యగారు వచ్చిండు, ఇక తహసీల్దార్ల కోసమే ఎగురుతున్నాడు. ఇక తహసీల్దారే, ఇక ఏది వచ్చినా ఎలక్షన్ ట్రాన్స్ఫర్లు తహసీల్దార్లే కావాలి. వాళ్ళని అడగనీకి ఒక సంఘం ఉంది, వాళ్ళని అడగనీకి ఒక కథ ఉంది. ఇవి వదిలిపెట్టి విఆర్ఏలు బాగోగులు లేవు, విఆర్ఏల బాగోగులు లేవు. అర్ధరాత్రి అన్ని డిపార్ట్మెంట్ రీడిప్లాయ్ చేశారు విఆర్ఓలని. ఒక్క నల్ల బ్యాచ్ పెట్టిండా? ఒక్క నల్ల బ్యాచ్ విఆర్ఓలు పోతురని ఒక్క క్వశ్చన్ వేసిండా? వెయ్యకపోగా తీసేయడానికి కారకుడై ఈ మధ్యలో గత ఒక 1 month 2 months క్రితం ఒక మన విఆర్ఓనే పాపం మొత్తం ఆధారాలతో సహా బయట పెట్టిడా. ఇక దానికి ఏడ్చి ఇక దీనికి అంత మామూలుగా ఏడాలి, వీడియోతో సహా చూపించిండు. మన నాయకుడే చేసిండు, మన వల్లనే జరిగిందని. ఇప్పుడు మళ్ళా తీసుకొస్తున్నానే బయలుదేరితే తీసుకురావడం కాదు, దాని వెనకాల రావద్దు అనే కుట్ర. ఇట్లాంటి జరగకుండా ఉండాలనే నేను నన్ను కదిలించే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ శాతగాక నన్ను అక్కడి నుంచి తీసేస్తే ఇది చేస్తే అధ్యక్షన అవన్నీ జరగవు. ఇగో ఇట్లాంటి చెత్త చెదారం, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత చేస్తే కాదు. సిస్టమ్ కోసం పనిచేయాలి, సిస్టమ్ కోసం పనిచేయాలి. నిజంగా రెవెన్యూ అయితే రెవెన్యూ వాడు ఈ రోజు జేఏసీగా నాయకుడుగా నిలబడ్డప్పుడు నువ్వు నా వెనకాల రావాలి.
వచ్చినవా? రాలే. ఎవరైతే టీజీఓ టీఎన్జిఓ లాస్ట్ గతంలో ఉన్న జేఏసీలు విఆర్ఓల గురించి కానీ విఆర్ఏల గురించి కానీ ఒక్క మాట మాట్లాడారు సందర్భంలో 178 మంది విఆర్ఓలు సరిపోయినప్పుడు, తహసీల్దారు తగలబెట్టి సరిపోయినప్పుడు మాట్లాడని నాయకులు వెనకాల నువ్వు ఉన్నావంటే ఎంత ద్రోహం చేస్తున్నావు రెవెన్యూకి ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఎందుకంటే ఈ డిగ్రీలు ఇంటర్మీడియట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? యాజ్ టీజ్ గా తీసుకోవాలని కాదా మనం అనుకున్నది? లచ్చిరెడ్డి గారి నాయకత్వం, లచ్చిరెడ్డి గారి నాయకత్వం. రావద్దు పోవద్దు అని అంటే నువ్వు తీసేసినావు కాబట్టి తీసేస్తే తిరిగి రావద్దు అని అంటే తిరిగి రాకపోతే ఏముండదా? నేను ఒకటే చెప్పిన, ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారికి కావచ్చు, గౌరవ రెవెన్యూ మంత్రి గారికి కావచ్చు, ఒక్కటే వేడుకున్నా, అన్నా ఇగో వీళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు, వీళ్ళకు అపారమైన భావం ఉంది, వీళ్ళు చేసిన తప్పు ఏం లేదు. గత 30 సంవత్సరాల నుంచి తీసుకో, ఎంతమంది ఏసీబీల చిక్కినారు, ఎంతమంది అవినీతి పరులు అయ్యారు, ఎంతమంది దొరికినారు, ఎంత డబ్బులు దొరికినారు. 500 నుంచి 5,000 రూపాయలు, 10,000 రూపాయల్లో ఉన్నారు వాళ్ళు, చిన్న ఉద్యోగులు, వాళ్ళకి తెలిసి తెలియక జరిగిన కొన్ని సంఘటనలు తప్ప అంత చిన్న వాళ్ళని మనం తీసి వాళ్ళ మీద పేరు పెట్టి ఒక వ్యక్తి, ఒక పాలకుడు, గతంలో చేసిన నాయకుడు వాళ్ళని ముద్ర వేస్తే ఈ రోజు మనం భయపడాలా? అసెంబ్లీ నేరుగా సాక్షిగా అవతలోళ్ళు మేము విఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? మళ్ళా తీసుకొస్తారట, మళ్ళా దీనికి అని చెప్తారు. అసలు మీకేమన్నా అధికారాలు ఉన్నాయా? నిజంగా మాట్లాడాలంటే మీరు చేసే ఒక స్థాయిలో ఉన్నారా? మీరు అక్కడ ఉన్న వాళ్ళని, అక్కడ ఉన్న పరిస్థితుల్ని, గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్ని తెలిపే తప్ప అధికారం మార్చే అధికారం లేదు. సాక్షాత్ అసెంబ్లీలో ఒక వ్యక్తి, పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, అన్ని ఏమనుకుంటున్నా కూడా నువ్వేం చేస్తావాడా? అది కరెక్టా? అరే ఒక మనిషి, ఒక మతం మనం ఉన్నప్పుడు ఏమని మాట్లాడాలి, ఏం చేయాలి అని మన వల్లనే జరిగిందని ఇప్పుడు మళ్ళా తీసుకొస్తున్నానే బయలుదేరితే తీసుకురావడం కాదు, దాని వెనకాల రావద్దు అనే కుట్ర. ఇట్లాంటి జరగకుండా ఉండాలనే నేను నన్ను కదిలించే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ శాతగాక నన్ను అక్కడి నుంచి తీసేస్తే, ఇది చేస్తే, అధ్యక్షన అవన్నీ జరగవు. ఇగో ఇట్లాంటి చెత్త చెదారం, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత చేస్తే కాదు. సిస్టమ్ కోసం పనిచేయాలి, సిస్టమ్ కోసం పనిచేయాలి. నిజంగా రెవెన్యూ అయితే రెవెన్యూ వాడు ఈ రోజు జేఏసీగా నాయకుడుగా నిలబడ్డప్పుడు నువ్వు నా వెనకాల రావాలి. వచ్చినవా? రాలే. ఎవరైతే టీజీఓ టీఎన్జిఓ లాస్ట్ గతంలో ఉన్న జేఏసీలు విఆర్ఓల గురించి కానీ విఆర్ఏల గురించి కానీ ఒక్క మాట మాట్లాడారు సందర్భంలో 178 మంది విఆర్ఓలు సరిపోయినప్పుడు, తహసీల్దారు తగలబెట్టి సరిపోయినప్పుడు మాట్లాడని నాయకులు వెనకాల నువ్వు ఉన్నావంటే ఎంత ద్రోహం చేస్తున్నావు రెవెన్యూకి ఒక్కసారి గమనించండి. ఇప్పుడు ఎందుకంటే ఈ డిగ్రీలు ఇంటర్మీడియట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? యాజ్ టీజ్ గా తీసుకోవాలని కాదా మనం అనుకున్నది? లచ్చిరెడ్డి గారి నాయకత్వం, లచ్చిరెడ్డి గారి నాయకత్వం. రావద్దు పోవద్దు అని అంటే నువ్వు తీసేసినావు కాబట్టి తీసేస్తే తిరిగి రావద్దు అని అంటే తిరిగి రాకపోతే ఏముండదా? ముద్ర వేస్తే ఈ రోజు మనం భయపడాలా? అసెంబ్లీ నేరుగా సాక్షిగా అవతలోళ్ళు మేము విఆర్ఓ వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు? మళ్ళా తీసుకొస్తారట, మళ్ళా దీనికి అని చెప్తారు. అసలు మీకేమన్నా అధికారాలు ఉన్నాయా? నిజంగా మాట్లాడాలంటే మీరు చేసే ఒక స్థాయిలో ఉన్నారా? మీరు అక్కడ ఉన్న వాళ్ళని, అక్కడ ఉన్న పరిస్థితుల్ని, గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్ని తెలిపే తప్ప అధికారం మార్చే అధికారం లేదు. సాక్షాత్ అసెంబ్లీలో ఒక వ్యక్తి, పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, అన్ని ఏమనుకుంటున్నా కూడా నువ్వేం చేస్తావాడా? అది కరెక్టా? అరే ఒక మనిషి, ఒక మతం మనం ఉన్నప్పుడు ఏమని మాట్లాడాలి, ఏం చేయాలి అనే ఒక విధానం లేనప్పుడు ఎవరైనా మన రెవెన్యూ ఉద్యోగుల మీద దాడులు జరుగుతుంటే, ఈ రోజు మొన్న జరిగిన వికారాబాద్ సంఘటన కావచ్చు, నిన్న జరిగిన దిలావర్పూర్ సంఘటన కావచ్చు, సిరిసిల్ల సంఘటన కావచ్చు,
ఈ సోకాల్ నాయకులు రెవెన్యూ అధికారుల మీద దాడులు జరుగుతుంటే ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఈ సంఘటనలన్నీ కారకులు ఎందుకు వచ్చినాయి? గ్రామీణ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ లేకపోవడమే. గ్రామీణ వ్యవస్థ, రెవెన్యూ పోలీసు వ్యవస్థ లేకపోవడమే. గ్రామీణంలో ఉన్న రెవెన్యూ పోలీసు లేకపోవడం వల్ల ఈ సంఘటనలన్నీ జరగడానికి ప్రధాన కారణమైంది. అక్కడ ఏం జరుగుతుంది? కుట్రలు. ఈ హాస్టల్లో కావచ్చు, అదే విధంగా స్కూళ్ళల్లో కావచ్చు, అదే విధంగా విలేజ్లో జరుగుతున్న కుట్రలు కావచ్చు. ఈరోజు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ ఉందా? లేకపోవడమే కదా దీనంతటికి కారణం. దీనంతటికి బలోపేతం చేయకపోతే ఇప్పుడు రేపు ఇంకా జరగబోయే భవిష్యత్తులో ఏ సంఘటనలు జరగబోతాయో ఆ సంఘటనలన్నిటికీ కారకులు ఎవరైతారు? అనుభవం ఉండి ప్రభుత్వాన్ని మీద భారం పడకుండా తీసుకురావచ్చు అని ప్రభుత్వ పెద్దలకి ఒప్పించిన ఈ రోజు భారం పడకుండా ఆరేజ్గా ఆల్మోస్ట్ 20,000 మంది, 5,000 మంది విఆర్ఓలు ఉన్నారు, 18,000 మంది బయట, 15,000 మంది బయటకు వెళ్ళిపోయినారు. గ్రామీణ వ్యవస్థను తిరిగి వచ్చి 2 అంచెల పద్ధతిలో ఉండాలి రెవెన్యూ వ్యవస్థ. అది మీకు తెలుసు. మండలానికి గ్రామానికి మధ్యలో అనుసంధానంగా మీరు పనిచేసారు క్లస్టర్ లాగా. ఆ వ్యవస్థ లేకుండా ప్రతి గ్రామానికి రెవెన్యూలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. నేను అడిగేది ఒకటే, లింకుగా చేయండి. అడిషనల్ ఆర్ఐగా వీళ్ళని ఇవ్వండి, అడిషనల్ ఆర్ఐగా వీళ్ళని పెట్టండి. పోస్టులు అదే విధంగా దాన్ని ఈక్వాలెంట్ గా పెంచండి. 3 గ్రామాలకి 4 గ్రామాలకు ఒక ఆర్ఐని ఇవ్వండి, అడిషనల్ ఆర్ఐ. గ్రామీణ స్థాయిలో విఆర్ఏలు అలాగూ ఉన్నారు. పాపం 55 నుంచి 61 మీరు తిరిగి వస్తారా నాయన, మాకు విఆర్ఏనే కావాలి, విఆర్ఏనే కావాలి. 15,000 మంది అడుగుతున్నారు. నువ్వేం జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు అక్కడ ఏం పని లేకుండా ఖాళీగా ఉన్నారు. వాళ్ళు తిరిగి వస్తారు. ఒప్పించిన అదే జరుగుతుంది, అదే జరగబోతుంది. ఎందుకంటే ఎవరికి పెట్టే భారం ప్రభుత్వానికి ఆర్థిక భారం చాలా కష్టంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిన మొన్న జేఏసీ పక్షాన రెవెన్యూ సంఘాలతో, జేఏసీ సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడు నేను ఒకటే అన్నా, మన ఉపేందర్ కూడా ఆ రోజు ఆహ్వానించిన ముఖ్యమంత్రి గారికి చర్చ సందర్భంగా సోకాల్ నాయకులతో కూడా తీసుకున్నాడు, మాతో కూడా జేఏసీతో కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నాడు. అలాంటి వ్యక్తిని, అలాంటి యుక్తిని చేసి నేను అందుకే అన్నా, వీళ్ళ ఇట్లా కాదు, మూలాలు కొడితే చక్కగా సెట్ అవుతుందని గత వారం రోజుల నుంచి చెప్పినా. వీళ్ళకి ఎక్కడ ఉంది, ఏం చేస్తున్నారు, ఏ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారు, వాళ్ళ అందరి యొక్క బాగోగులు మర్చిపోయినారని చూసి, బిడ్డ నేను చెప్తున్నా నీ సంగతి ఇక్కడ ఉందని సబార్డినేట్ నుంచి డీటీ వరకు సంఘాన్ని స్థాపించి రెవెన్యూ వ్యవస్థలో బిఆర్ఓలని, బిఆర్ఏలని వెనక్క తీసుకురాకపోతే చూడు అని ఛాలెంజ్ చేసి ఈ సంఘాన్ని నేనే ముందుండి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి నడుపుతున్నా. ఇక ఆటలు సాగవని చెప్తున్నా నేను. ఎందుకంటే మనకు ఆ రోజు ఆ బలిష్టమైన రెవెన్యూ వ్యవస్థలో ఆ సంఘం వాళ్ళు అట్లాంటి సంఘాలు ఉంటే నేను ఆ రోజు తప్పు చేసినాను అనుకున్నా. నేను ఆ రోజే నరికి పారేస్తే ఏముండకపోయేదే, ఎదురు తిరిగితే ఒక్క మనిషి ఆ రోజు గినక అది గినక బలిష్టంగా ఉండి నాలాంటోడు వెనకాల ఉండుంటే ధైర్యంగా ఆ 5 సంవత్సరాలు నన్ను ఏం చేయలే కదా, వాళ్ళు చేయాలంటే చేసేవాడే కదా. మరి ఏముంటది, మంచితనంతో ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోరుకోవాలా. ప్రతి ఒక్కరికి ఇంటి జాగా రావాలి ఎంప్లాయీకి. ఈ రోజు కొనుక్కోలేస్తారా? మీరు కొనుక్కోలేస్తారా? ఎవడన్నా ఎట్టుంది పరిస్థితి, ఎట్టుంది ల్యాండ్ ఎట్లా పెరిగిపోయింది చెప్పండి. మీరు చూసారుగా ప్రతి ఊర్లో గ్రామాలలో ఆ రోజుల్లో రెవెన్యూలో ఎట్లా ల్యాండ్లు ఎన్ని కాస్ట్, ఎంత కాస్ట్ ఉంది, ఈ రోజు ఎంత కాస్ట్ ఉందో తెలిసింది కదా. గత 10 సంవత్సరాలు చేసిన గొప్ప ఏంటంటే తెలుసా, భూముల వాల్యూలు పెంచడం. ఒక ఇంట్లో జాగాలు సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితి తీసుకురావడం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పడం. అరే రియల్ ఎస్టేట్ పడిపోవడం కాదు, నేను ఒకటే సలహా ప్రభుత్వానికి కూడా ఇచ్చిన, మంచి గొప్ప సలహా ఇచ్చిన. ప్రభుత్వంలో ఏదైనా భూములతోనే మనం ఏం చేయగలిగినా ఏవెత్తి జోడించి నమస్కారం చెప్తున్నా. మీరు ఇగోలకపోవద్దు. మీలో ఉన్న నాయకులు కావచ్చు, మీ తరపున ఉన్న నాయకులు కావచ్చు, ఒక్కటవ్వండి.
ఒక్కటవ్వండి. వాళ్ళు చేస్తున్న కుట్రలు మీకు తెలియదు. మీరు అమాయకులు బలి కావద్దు. కాబట్టి ఒక వ్యవస్థను తిరిగి తీసుకురావడం అంత ఈజీ కాదు. గతంలో చేసిన విధ్వంసము అంత ఈజీ కాదు. మీరు అనుకున్నంత ఈజీ కాదు. చాలా వెనకాల మళ్ళా వాళ్లే కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుసు అన్ని కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరికి స్టేజీ మీద ఉన్న నాయకులు చెప్తున్నా, స్టేజీ ముందు ₹1,00,000 ఈ ఫండ్ నుంచి ఇచ్చి మేము ఆదుకున్నాం. ఇదే కాదు, ఏ కుటుంబంలో రెవెన్యూకి వచ్చినా, చిన్న ఉద్యోగం వచ్చినా, ఎవరికి వచ్చినా మేము ఆదుకుంటున్నాం. ఇవన్నీ మర్చిపోయినారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఓన్లీ వాళ్ళ యొక్క అద్దెలు, రెంట్లు, ఇట్లాంటివి ఉన్న ఆస్తులు, ఇట్లాంటివి వాళ్ళ ఆశ, వాళ్ళ ఆలోచన. వాళ్ళ అన్నదమ్ములు, తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావాలన్న ఆశలు, ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు లేవు. కాబట్టి వాళ్ళందరినీ మనము ఎదిరించాలి, ఎదురుపడాలి. మనం ఏమైనా చేయాలి. మనం కాముకుంటే పరిపోదుగా. ఇందుకు మీ వ్యవస్థ పోయింది, రేపొద్దున తిరిగి రావాలంటే అంత ఈజీ కాదు. దీని అంతటి కూడా మీ సపోర్ట్ ఉండాలి. ప్రతి విఆర్ఓ, ప్రతి విఆర్ఏ, బయటికి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే ఉన్న వాళ్ళు కావచ్చు, వేరే కేసులల్లో ఇంకేమన్నా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ నా సపోర్ట్ ఉంటుందని చెప్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉద్యోగ ఉపాధ్యాయ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పెన్షనర్ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ మన లచ్చిరెడ్డి గారు మనని ఆశీర్వదించడానికి, మనకు అండగా ఉండటానికి, మన సమస్యలు నేరుగా రాష్ట్రాధినేత, ప్రభుత్వాధినేత, గౌరవనీయులు, పేద ప్రజల ఆశాజ్యోతి, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి నేత రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి మన ఎంటైర్ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కంకణం కట్టినటువంటి మహానీయుడు, యోధుడు అన్న లచ్చిరెడ్డి గారికి తెలంగాణ గ్రామ నియోజకవర్గాల సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరో ముఖ్య అతిథి మన రాష్ట్రాన్ని తహసీల్దారులుగా 4 కోట్ల ప్రజానికానికి సేవలు అందిస్తున్న తహసీల్దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న రామన్నకు, అలాగే తెలంగాణ తహసీల్దార్ సంఘం రాష్ట్ర ప్రధాన రమేష్ పాండా గారికి, అలాగే సెక్రటరీ జనరల్ మన అన్న పూల్ సింగ్ చౌహాన్ గారికి, అలాగే వేదిక విఆర్ఏ మిత్రులకు, అట్లాగే సంక్షేమ సంఘ రాష్ట్ర నాయకత్వానికి, సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి చేసిన సోదరులందరూ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విఆర్ఓల ఆత్మీయ సమ్మేళనం. ఈ ఆత్మీయ సమ్మేళనం ఆనందకరమైన సందర్భాల్లో జరుపుకోవచ్చు, లేకపోతే తీసుకోవడం కోసం కూడా వేదిక చేసుకుంటాం. 2 రకాల మనం వేదిక చేసుకున్నాం. ఇట్లాంటి నేపథ్యంలో ఒక వేగు చుక్క, ఒక ధృవతార ఈ రోజు మీకు నేను అండగా ఉన్నాను. మీ సమస్యలని నా భుజం మీద వేసుకొని నేను మీ సమస్యలని పరిష్కారం చేయడానికి ఈ రోజు మళ్ళీ ఈ ఉద్యోగంలోకి వచ్చారు, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చారు అనే ఒక ధీరస్థాయి మనకు ఒక అండగా ఉంది. ఈ రోజు నేను చాలా సమస్యలు ఉంటే నా దగ్గరకు వచ్చి నేనే వచ్చేది మీ సమస్యలన్నీ కూడా నేను కలిసి ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఈ ఎంటైర్ డిపార్ట్మెంట్ ని మళ్ళా ప్రయత్నించాలి. 80 మంది సోదరులు అకాల మరణం చెందినాక కొన్ని విజయాలు సాధించుకున్నప్పుడు కూడా వాటికి కూడా చాలా తిలోదకాలు ఇచ్చి ఒక్కొక్కరిని కూడా 3-4 జిల్లాల దూరంలో వాళ్ళ ఫ్యామిలీస్ కు దూరంగా పంపించడంతో వారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వారికి కూడా అనేక వ్యత్యాసాలతో కూడుకున్న వేతనాలు ఇచ్చి వర్గాలు సృష్టించారు. ఈ రోజు 55 to 61 ఇయర్స్ వరకు కూడా చాలా అభద్రతలో ఉండే వాళ్ళు చాలా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంటైర్ డిపార్ట్మెంట్ ఉన్న ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు నూతనంగా మళ్ళీ రెవెన్యూ అసోసియేషన్ ని ఫామ్ చేయడానికి కంకణం కట్టుకున్న లచ్చిరెడ్డి గారికి, అట్లాగే రెవెన్యూ టీం కి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేసి రెవెన్యూ వ్యవస్థలో మన యొక్క ఉద్యోగుల అమలు చేసినటువంటి మిమ్మల్ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. అందుకే మీ ఎంటైర్ సమస్యలు మా లెటర్ ప్యాడ్ పై తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్
లెటర్ ప్యాడ్పై టీజీటీఏ లెటర్ ప్యాడ్పై మన యొక్క సమస్యలన్నిటినీ మనం ఏదైతే ఇచ్చామో వాటన్నిటిని కూడా వారి యొక్క లెటర్ ప్యాడ్పై గౌరవ ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి వారు నివేదించి వారు క్లియర్గా గ్రామ స్థాయిలో వీరు లేకపోతే మా ఎంటైర్ డిపార్ట్మెంట్ యొక్క కాళ్ళు తెగేసినట్టు అవుతుంది, మా గుండె ఆగిపోతుంది. మీకు ప్రభుత్వానికి గుండె లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈరోజు మాకు వెన్నెముకలా పనిచేస్తున్న వ్యవస్థలో మా ఉద్యోగులను ఇట్లా చిన్నాభిన్నం చేసింది గత ప్రభుత్వం. కాబట్టి వారిని తీసుకురాబోయే ఈరోజు కోసము మేము ఒక మీటింగ్ పెట్టుకుని దాన్ని సక్సెస్ చేసుకోవాలన్న ఆలోచనతో రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన నా రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. అంతేకాకుండా వేదిక మీద ఉన్న నా తోటి తహసీల్దార్లు మరియు మీ అధ్యక్షుల వారు, మీ వివిధ జిల్లాల అధ్యక్షుల వారికి అందరికీ కూడా పేరు పేరు నమస్సుమాంజలి. ఒక చెట్టుకు వేర్లు మరియు కొమ్మలు చాలా ముఖ్యం. అట్లాగే ఒక వ్యక్తికి కాళ్ళు చేతులు కూడా అంతే ముఖ్యం. కాళ్ళు చేతులు లేకున్నా కూడా బతకొచ్చేమో, కానీ సామాన్యమైన వ్యక్తి ఎట్లయితే బతుకుతాడో కాళ్ళు లేని మరి చేతులు లేని వ్యక్తి అంత సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించలేడు. ప్రజెంట్ గా ఇప్పుడున్న రెవెన్యూ వ్యవస్థ పరిస్థితి అట్లా ఉంది. విఆర్ఓలు, విఆర్ఏలు కాలు చేతులు లాంటి వాళ్ళు, లేదా చెట్టుకు ఏర్లు మరియు కొమ్మలు లాంటి వాళ్ళు. ఆ కొమ్మల్ని మరియు వేర్లని నరికేసి కాండాన్ని మాత్రమే ఉంచి మీ చావండి, మీ బతుకు మీరు బతకండి అని ప్రభుత్వాలు అనాలోచితంగా చేసిన చర్య వల్ల ఈరోజు వ్యవస్థనే, రెవెన్యూ డిపార్ట్మెంటే చాలా ఇబ్బంది పడుతుంది. డిపార్ట్మెంటే కాదు, ఈ మధ్య కాలంలో ఎవరి నోట చూసినా కూడా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక విఆర్ఓ ఉంటే మాకు మా పాస్బుక్ మా ఇంటికి తెచ్చిచ్చేవాడు, లేదా నేను చెప్పిన పని చేసి అయ్యా నీకు ఈ పని చేశాను, నీ పని అయిపోయింది, నువ్వు లోన్ తీసుకుంటావా లేకుంటే ఇంకో తీసుకుంటావు, ఇదిగో నీ నీ కాపీ, లేదా నీకు నువ్వు చెప్పిన పని ఇది అని అప్పనంగా మంచి అప్పగించేవాడు. కానీ ఆ వ్యవస్థ పోవడం వల్ల మేము గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి సీసీల వరకు వెళ్ళినా కూడా మమ్మల్ని అక్కడ పట్టించుకునే నాతులు లేక, పని కాక చాలా అవస్థ. మన రెవెన్యూ గురించి చెప్పుకోవాలంటే మన ఎంతో చిందరవందర అయిపోయింది. ఈ సందర్భంలో నాకు ఒక జపాన్ స్టోరీ గుర్తొచ్చింది. ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ చక్రవర్తి హిరోహిటో అని ఉండే, హిరోహిటో. ఆ యుద్ధ సమయంలో ఆయన పోరాడలేక ప్రజలను ఉద్దేశించి ఒక మాట అంటాడు, ఎండ్యూరింగ్ ది అన్ఎండ్యూరబుల్, అంటే సహించరానిది సహించటం. మనం కూడా అలాగే సహించరానివన్నీ సహిస్తూ వచ్చినాము. ఆయన జపాన్ ప్రజలను ఏమంటాడంటే, సహించరానివన్నీ సహిస్తూ వస్తున్నాము కానీ ఇంకా మనం ఏం చేయలేము, లొంగిపోక తప్పదు అని, లొంగిపోవాల్సి వస్తుంది, లొంగిపోదాము, ఎందుకంటే మళ్ళీ ఇంకా ఏం నష్టం జరగకుండా శాంతి కోసము. జీవితాన్ని చాలా భయంగా గడిపేటువంటి పరిస్థితి ఉంటది. అలాంటి కాకుండా జీవితం మనం మానసికంగా ఎప్పుడు కుంగిపోకూడదు. ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు అసలే కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనందరికీ రెవెన్యూకి ఒక ఆశాజ్యోతి లచ్చిరెడ్డి అని ఉన్నాడు. మనకి లచ్చన్న అంటే ఒక బ్రాండ్. ఆయన ఏదైనా చేస్తాడు, తప్పకుండా నిరంతర శ్రామికుడు అతను. రెవెన్యూ సంక్షేమమే ధ్యేయంగా మరి కింది స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఏల నుండి పైన స్థాయిలో ఉన్నటువంటి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ అందరు చూశారు, సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్స్ అనేటువంటిది కూడా మనం గవర్నమెంట్ ని ఒప్పించి మొన్ననే సీఎం గారి పేషీలో సీఎం గారి ద్వారా మరి అప్రూవల్ కూడా అయింది. అది ఎవరి చలవా? దాని వెనకాల ఎవరున్నారు? ఆ ఫైల్ అనేటువంటి వ్యక్తులందరూ కూడా ఉంటే అది బాగుంటది, ప్రజలకి మేలు కలుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్పి మనం విన్నవించుకుంటున్నాం. ఇంకా కూడా మళ్ళీ మీ తరపున తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ తరపున అన్న రాములన్న గారి సారథ్యంలో మేమందరం కూడా ఇంకా రెవెన్యూ విధులు స్థూలంగా 3 చేస్తాం మనం. సాధారణ విధులు, రెవెన్యూ విధులు, పోలీసు విధులు. ఇంకా ఇతరత్ర డీప్ గా పోతే 150 చట్టాలకు సంబంధించిన పనులన్నీ కూడా మీరే చేస్తారు.
మాకు ప్రత్యక్షంగా అనుభవం అయింది. నేను కూడా 2013 నుండే ఎంఆర్ఓగా పనిచేస్తా ఉన్నా. మీరున్నప్పుడు వ్యవస్థకి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా కరెక్ట్గా 4 years అయిపోయింది. మధ్యలో ఒక ఎలక్షన్ వచ్చింది కదా మనకి, జనరల్ ఎలక్షన్లో ఆ తహసీల్దార్కి పేరు రావాలంటే, ఆ తహసీల్దార్ టెన్షన్ లేకుండా పని చేయాలంటే ఎవరు కావాలండి? విఆర్ఓలు కావాలి కదా. మరి విఆర్ఓలు పనిచేసి అంటే ఎంఆర్ఓ సంతోషానికి కాదు నేను అనేది. ఆ పని ఎవరి పని? అది ప్రజల పని, దేశానికి రాష్ట్రానికి. ఈనాటి విఆర్ఓల ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని పిలిచినందుకు గరిక ఉపేందర్ గారికి నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆత్మీయులని కలుసుకున్నాం ఈరోజు, మన డిపార్ట్మెంట్ ఆత్మీయులని. తర్వాత మేము ఈ స్టేజ్ మీద నిలబడి ఇంత ధైర్యంగా మనందరికీ సపోర్ట్ ఇవ్వడానికి కారణమైనటువంటి మన ముఖ్య అతిథి జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సార్ గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే లచ్చిరెడ్డి సార్ లేకుంటే మేము ఎవరం కూడా లేవు. మరొక ముఖ్య వ్యక్తి రాములు సారు. టీజీటీఏ స్థాపించిన దగ్గర నుంచి సారు బాధ్యతలు మోస్తూ ఎవరున్నా లేకున్నా తానొక్కడే అసోసియేషన్ నడిపిస్తూ ఇప్పుడు మీ అందరికి కూడా అండగా ఉండడానికి ఒక అసోసియేషన్ నిలబెట్టిన ఘనత మన రాములు సార్కి దక్కుతుంది. టీజీటీఏకి కుడి భుజంగా ఎడం భుజంగా ఉన్నటువంటి పూల్సింగ్ అన్నగారికి మరియు రమేష్ సార్ గారికి ఈ భాగస్వామ్యం ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఏదైతే మనము ఈ బాధపడుకుంటూ ఈ మీటింగ్ కండక్ట్ చేసినామో, మనం కష్టాలు చెప్పుకోవడానికి ఇది ఒడవని ముచ్చట. ఎన్ని గంటలైనా మన గురించి మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మన మీద పడ్డ నిందలు, మన మీద వేసిన అపనిందలు, మన మీద జల్లిన బురద అంతా ఇంత కావు. మీరు ఆ బోర్డు చూడగానే అనుకున్నా 19/9/2020 అది రెవెన్యూ చరిత్రలోనే చీకటి దినం. దాన్ని మనం బ్లాక్ డేగా పరిగణించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. చరిత్ర రాయలేని వాడు చరిత్ర సృష్టించలేడు. ఇవాళ మనము బ్లాక్ డేని వైట్ డేగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఒక వెలుగు దినంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం గరిక ఉపేందర్ గారు తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, ఆరోగ్యం ఖరాబైన సంఘాన్ని నడిపిస్తూ, మీరు ఏదైతే తన మీద పెట్టుకున్న ఆశలను నిజం చేయడానికి 24 గంటలు పరితపిస్తూ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రోజు విజయం దిశగా తను పయనిస్తున్నాడు. తొందరలోనే ఆ విజయం నెరవేరుతుంది. ఇప్పుడు ఒక తల్లి ఉంటది, ఆ తల్లికి ఎంతమంది పిల్లలున్నా తప్పు చేసినా ఒప్పు చేసినా, మరీ తప్పు చేస్తే కసరిస్తారు, మామూలుగా తెలిసి తెలియక చేస్తే కడుపులో దాచి పెట్టుకుంటారు, ఇంకేమైనా చేస్తే తండ్రి దగ్గర తీసుకువే మందలిస్తారు. ఇది ఒక తల్లి తన పిల్లల పట్ల చూపించే ప్రేమ ఆప్యాయతలు. కానీ మన ప్రభుత్వం మన మీద ఎలాంటి చేసిందంటే, అసెంబ్లీ సాక్షిగా తన పిల్లల మీద వీళ్ళ అవినీతి పరులు, వీళ్ళ దగ్గర పోయి మేము పని చేయించుకోవాలా, వీళ్ళు సమాజంలో ఉండదగ్గ వ్యక్తులు కాదని చేరవేయొద్దు. ఆ కుట్రలో భాగంగానే విఆర్ఓ వ్యవస్థను తీసేశారు. ఎవరికి పని ఉంటది గ్రామంలో? ఒక విఆర్ఓ తోటి ఎవరికి పని ఉంటది? ఎక్కువ పేద ప్రజలకు ఉంటది. గ్రామంలో ఒక మండల స్థాయికి పోయిన వాళ్ళకి, జిల్లా స్థాయికి వెళ్ళని వాళ్ళకు ఒక విఆర్ఓతో పనులు అవుతాయి. ఇప్పుడు ఒక ముటేషన్ ఫైల్ పట్టుకొని 2, 3, 4 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఎంత ఎంబ్రాసింగ్ ఉంది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? అసలు అప్పట్లో అందుకే అంటున్నాను, ఈ 6 సంవత్సరాల్లో మీలో ఎవరైనా టాలెంటెడ్ ఉంటే ఈ 6 సంవత్సరాలు మనం కోల్పోయింది ఏమిటి? మనం కాదు, మన ద్వారా పబ్లిక్ ఏం కోల్పోయారు, పబ్లిక్ సర్వీస్ ఏ విధంగా కోల్పోయారు? ఎందుకు ఫైళ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి 4-5 సంవత్సరాలైనా ఫైల్స్ అప్రూవ్ కాకుండా ఎందుకు కొంతమంది రైతులు పెట్రోల్ డబ్బా పట్టుకొని ఆఫీసుల చుట్టూ వెళ్తున్నారనే ఆవేదనని మనం చెప్పాలి. అందుకే చెప్తున్నాను, చరిత్ర రాయలేని వారు చరిత్ర సృష్టించలేరు. మనం ఏం చేసినామో మనం చెప్పుకోలేనప్పుడు మన యొక్క స్ట్రెంగ్త్, మన యొక్క సర్వీసెస్ మిగతా వాళ్ళకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేసినామో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు, పూల్సింగ్ అన్న చెప్పినట్టు ఎన్నికలు అనగానే అందరు షేక్ అయ్యి శివరయ్యారు. చాలా మంది ఆర్ఓల దగ్గర పోయి, సార్ మీకు తెలుసు కదా పరిస్థితులు, విఆర్ఓ లేరు, ఇప్పుడు విఆర్ఏ లేరు, ఎట్లా చేయాలి అని
ఆ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు, ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది, మళ్ళీ ఇతర శాఖల్లో ఉన్న వాళ్ళందరినీ డిప్రెషన్ చేసుకొని చేశాం. ఇప్పుడు కూడా వీఆర్ఏలో చేశారు. మొన్న ఎలక్షన్ లో కూడా డిప్రెషన్ మీద పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చుకొని వాళ్ళతో ఎన్నికల విధులు నిర్వహించుకున్నారు. ఏమర్థమవుతుంది, అల్టిమేట్ గా మనం చేసింది, మనము అటు అధికారులకు కానీ ఇటు ప్రజలకు కానీ చక్కని సహకారాన్ని అందిస్తూ మన యొక్క ఉద్యోగ బాధ్యతలు కరెక్ట్ గా నిర్వహించినామని అర్థం కావాలి. ఈ పరిస్థితికి మనం కాదు, మీలో ఎవరైనా మేమేదో చేసినామని అట్లా ఫీల్ ఉంటే అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే ఇవాళ రాజక శక్తులు మన నుంచి ఇక్కడ తిరుగుతున్నాయి, వాళ్ళ వల్ల ఏదో థ్రెట్ ఉంది, ఇట్లాంటి వాళ్ళమని మనం ఇంటెలిజెన్స్ లాగా మనం పై అధికారులం చెప్పేటోళ్ళం. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు ఒక తహసీల్దార్ జ్యూరిడిక్షన్ లో ఒక 10-15 గ్రామాలు ఉంటే ఒక గ్రామంలో ఏమైనా ఇష్యూ జరిగితే మనకు 50 మంది సిబ్బంది వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు, నా పక్కన నిలబడడానికి ఒక 6 తప్ప ఎవ్వరు లేరు. నేను అమీన్పూర్ లో పనిచేసేటప్పుడు పెద్ద బిల్డింగ్స్ డిమాలిషన్ చేసేటప్పుడు నా చుట్టుపక్కల చూసుకుంటే ఎవ్వరు లేరు. మన విఆర్ఓస్ అంటే నేను చెప్పుకునేది అనమాట, మా విఆర్ఓస్ ఉంటే 60 మంది ఇక్కడ నిలబెట్టి చేయించుకునేటోళ్ళం అని చెప్పి. ఆ వ్యవస్థని ఇప్పుడు నిర్వీర్యం చేసి కలెక్టర్ల మీద దాడులు, ఆర్డీఓల మీద దాడులు. ఆ మేడంని అయితే దాంట్లో కార్లో బంధించి పెట్టారు. మీరుంటే అట్లా చేయనిచ్చే వల్ల ఎట్ ఎనీ కాస్ట్ తనని సేఫ్టీ ప్లేస్ కి తీసుకెళ్లేటోళ్ళు ఎంత ధైర్యమైనా చేసి. గతంలో మనము సహజ వనరులను పరిరక్షించేటప్పుడు అంటే ఇసుక లాంటి మైనింగ్ దగ్గర పనిచేసేటప్పుడు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ మనం ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడింది. ప్రభుత్వ భూముల రక్షణలో కూడా మన విఆర్ఓలు ప్రాణాలకు